గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ లీగల్ టాక్. మనతో పాటుగా ఉన్నారు అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు గారు నమస్కారం అండి. సో కాల్ రికార్డింగ్స్కి సంబంధించి బోల్డ్ అన్ని స్పెక్యులేషన్స్ ఉన్నాయి. నిజంగా అవి వర్తినా కాదా అనే దాంట్లో ఎవిడెన్సెస్గా ఉపయోగపడతాయి అని సుప్రీంకోర్టు అనేది ఒక తీర్పునిచ్చింది. సో అన్ని కేసులకి ఈ కాల్ రికార్డింగ్ వర్తిస్తుందా, కేవలం వైఫ్ అండ్ హస్బెండ్కి సంబంధించేనా? ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఎప్పటి నుంచో మాకు అడ్వకేట్ ఫీల్డ్లో మాకు లీగల్ పెటర్నిటీలో ఎప్పటి నుంచో ఏంటంటే ఇప్పుడు డైవర్స్ కేసెస్లో కాల్ రికార్డింగ్స్ అనేటివి మనం సాక్ష్యం కింద పరిగణించద్దా అనేది ఒక సందిగ్ధత అనేది ఎప్పటి నుంచి నెలకొన్నది అసలు యాక్చువల్లీ జనరల్గా. సో ఎందుకు నెలకొన్నది అంటే ఏంటి జనరల్గా దెర్ ఆర్ సర్టెన్ కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేయబడ్డాయి. ఫస్ట్ మనం చెప్పాల్సింది ఏంటంటే ప్రివిలేజ్ కమ్యూనికేషన్ అంటాం మనం. ప్రివిలేజ్ కమ్యూనికేషన్ అంటే ఏంటంటే లాలో ప్రివిలేజ్ కమ్యూనికేషన్ అంటే ఏంటంటే ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే సంభాషణని, అది ఏ సంభాషణ అయినా సరే సాక్ష్యం కింద పరిగణించద్దు అనేది ప్రివిలేజ్ కమ్యూనికేషన్. అంటే కొన్ని బంధాలని మనం వాళ్ళు మాట్లాడుకునే దాన్ని మనం సాక్ష్యం కింద పరిగణిస్తే ఆ బంధాలకు విలువ ఉండదు కదా అనేది ఒక చట్టంలో ఒక ప్రొవిజన్ అది జనరల్గా. అవి అందులో మనం పవిత్రమైన బంధాలు కొన్ని ఉంటాయి. ఏది తండ్రి కొడుకు మాట్లాడుకునేది, తల్లి కొడుకు మాట్లాడుకునేది, భార్యాభర్తలు మాట్లాడుకునేది, క్లయింట్ అడ్వకేట్ మాట్లాడుకునేది, డాక్టర్ పేషెంట్ మాట్లాడుకునేది రికార్డ్ చేయలేము మనం. కొన్ని కాన్ఫిడెన్షియల్ కూడా అంటారు, కాన్ఫిడెన్షియల్ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మనము ధైర్యం చెప్పడానికి ఏదో చెప్పుంటాము, లేకపోతే ఏదో చెప్తుంటాం మనం జనరల్గా. సో ఆ రిలేషన్ అనేది బ్యూటీ అనేది చెడిపోతుంది జనరల్గా. సో అందుకనే దాన్ని ప్రివిలేజ్ కమ్యూనికేషన్ అంటాం మనం. సో దాంట్లో ప్రధానంగా భార్యాభర్తలది. సో అన్ని బంధాల కంటే కొద్దిగా భిన్నమైంది ప్రపంచంలో అన్ని ఉన్న రిలేషన్షిప్స్ కంటే కొద్దిగా డిఫరెంట్ ఉండేది వైఫ్ అండ్ హస్బెండ్. ఎందుకంటే ఇద్దరు మిగతా అన్ని బంధాలు ఏంటంటే మనకు పుట్టినప్పటి నుంచో లేకపోతే తెలిసిన బంధాలే ఉంటాయి. ఈ భార్యాభర్తల బంధం ఒకటే, మనకు ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మన లైఫ్లో ఒక కొత్త వ్యక్తి రావడం అనేది జరుగుతుంటుంది భార్యాభర్తలకి. సో డిఫరెంట్ కల్చర్లో పెరుగుతారు, డిఫరెంట్ వాతావరణంలో పెరుగుతారు, డిఫరెంట్ పద్ధతుల్లో పెరుగుతారు. కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే జీవితంలో చేంజెస్ అవుతుంటాయి కదా అనేది ఒక పాయింట్. రెండోది ఎమోషనల్గా కనెక్ట్ ఎక్కువ ఉండేది భార్యాభర్తల బంధాలు ఎక్కువ ఉంటాయి. సో కాన్స్టెంట్గా ఒకటే ఎమోషన్ ఎవరు మెయింటైన్ చేయలేరు ఎప్పుడు కూడా. ఎంత మంచి వ్యక్తి అయినా, ఎంత ప్రశాంతంగా వ్యక్తి అయినా ఏదో ఒక సందర్భంలో అరవాల్సి వస్తుంది, లేకపోతే ఏదో ఒక సందర్భంలో ఏడవాల్సి వస్తుంది, ఏదో ఒక సందర్భంలో భయపడాల్సి వస్తుంది. సో మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయి. సో మనం ఏదైతే ఇప్పుడు ఒక భార్యాభర్తల బంధం అనేది కంటిన్యూస్గా ఒక ఇంటి కింద నివసిస్తుంటాం కాబట్టి ఆ ఎమోషన్ అనేది ఎప్పుడు ఒకటి రకం క్యారీ చేయలేం. కాబట్టి ఏదన్నా అరిచినప్పుడు రపక్క రికార్డ్ చేసేసి కోర్టుకి వెళ్ళి చూసినా నా భర్త అరుస్తుంది లేదా నా భార్య అరుస్తుంది అంటే ఆ ఒక్క సంఘటన ద్వారా వాళ్ళ మొత్తం జీవితాన్ని డిసైడ్ చేయలేం కదా అనేది ఒక పాయింట్, ఒక కొన నుంచి ఉంటుంది. ఓకే. సో మ్యాక్సిమం ఏంటంటే కొన్ని కోర్ట్స్ అలో చేసినాయి, కొన్ని కోర్ట్స్ అలో చేయలే. మనకు రికార్డ్స్ని సాక్ష్యాల కింద కొన్ని కోర్ట్స్ అలో చేయలే. ఇప్పుడు నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్తోని ఇంకా మనకు చాలా స్పష్టంగా క్లియరెన్స్ వచ్చేసింది. ఏంటి అంటే ఇక మనకు డైవోర్స్ కేసులలో కూడా మనకు కాల్ రికార్డింగ్స్ అనేది సాక్ష్యం కింద పరిగణించవచ్చు అనేది సుప్రీంకోర్టు అభిప్రాయపడ్డది. కాబట్టి ఇప్పుడు దేశం మొత్తం మీద ఇక కాల్ రికార్డింగ్స్ మీద పడిపోతారు అందరు. అయితే అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అనేది ఉంటుందా? మీరు చెప్పినట్టుగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వచ్చినటువంటి ఎమోషను, అక్కడ కోపమో ఆవేశాలు వచ్చినప్పుడు చూపించే అది కాల్ రికార్డింగ్ అంటారా? నేను అదే అంటున్నా. ఇప్పుడు ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే ఎనీ ఎమోషన్ అనేది ఒక తీరు ఉండదు. ఒక విషయం మీద మనకు తెలిసో తెలియక కొట్లాడుతుంటాం. ఇప్పుడు నేనున్నా అనుకుందాం, సపోజ్ ఇప్పుడు బీయింగ్ అడ్వకేట్ నేను మా వైఫ్తో అప్పుడప్పుడు నేను కూడా విభజించాల్సి వస్తుంది కొన్ని విషయాలలో. ఇప్పుడు వర్క్ ప్రెషర్ ఉండొచ్చు, లేకపోతే ఏదో కేసు ఓడిపోవచ్చు, ఇంట్లో ఏదైనా చెప్తే నాకపోవచ్చు, ఏదో ఉంటుంది దానికి. ఇప్పుడు అట్లా మనం కొన్ని సందర్భాలలో మనం చేయాలని కూడా చేయలేము, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అప్పుడప్పుడు నేను కూడా ఏదన్నా చిరాకు పడుతుంటా, కొన్నిసార్లు అవైలబుల్ ఉండా, కొన్నిసార్లు అట్లా ఉంటుంది. ఇవి ఉన్నప్పుడు అది ఏదో 10 మీద ఉంటే ఆ పక్కన ఫోన్ చేసేది అన్నప్పుడు అప్పుడప్పుడు నేను కూడా మెల్లగా అంటే నేను కూడా ఏదో అనకుండా మనం ఎమోషన్ ఈజ్ వెరీ కామన్, దాన్ని ఎవరు మనం కాదనిలేము. ఇక దాన్ని రికార్డ్ చేసుకొని పోయి కోర్టులో కూర్చుంటా అంటే చాలా కష్టం. అది కాకుండా అన్నిటికీ మీరు చెప్పినట్టుగా డైవర్స్ కావాలి అంటే కాల్ రికార్డింగ్ ఆవేశంలోనో కోపంలో ఉన్నటువంటి దాన్ని రికార్డ్ చేసి అక్కడ ఎవిడెన్స్గా పెడితే సరిపోతుంది అంటారా? యాక్సెప్ట్ చేసి ఎవిడెన్స్ కింద తీసేసుకున్నది కదా డైరెక్ట్. అంటే డైవర్స్ వచ్చినట్టే ఆ టైంలో కావాలనుకున్నా. డైవర్స్ వచ్చినట్టే అంటే కాల్ రికార్డింగ్స్ ఒక్కటే డైవర్స్ కింద ఏమి మనకు ప్రాధాన్యత వహించదు. కాకపోతే మనకు చట్టంలో ఉన్న ఒక అన్సర్టనిటీకి ఒక క్లారిటీ వచ్చింది. కాల్ రికార్డింగ్స్ తీసుకోవాలా వద్దా అనేది ఒక క్లారిటీ వచ్చింది మనకు చట్టంలో. కాల్ రికార్డింగ్స్ని సాక్ష్యం కింద పరిగణించవచ్చు అనేది వచ్చింది. ఇంకా
ఇదైతే అది ఒక సైడ్ నుంచేమో మనకు లాస్ ఉంది, ఒక సైడ్ నుంచి లాభం ఉంది. కాల్ రికార్డింగ్స్ మనం యాక్సెప్ట్ చేస్తే ఏమైందంటే అందరు కాల్ రికార్డింగ్ అనే పని పెట్టుకుంటారు. ఇక ప్రతిదీ అంటే ఆ రిలేషన్షిప్లో ఉన్న బ్యూటీ వెళ్ళిపోతుంది. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఎప్పుడైనా కూడా ఏం రికార్డ్ చేద్దాం అనే ఉద్దేశంతో, ఏం మాట్లాడితే ఎదుటి ఏం దొరుకుతారా అనే ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది. ఇప్పుడు ఈ క్వశ్చన్ వేస్తే రికార్డ్ అవుతుంది కదా, రేపు నాకు సాక్షి కింద పనికి వస్తుంది అని చెప్పేసి ఆ రిలేషన్షిప్లో ఉన్న బ్యూటీని చెడగొట్టేసుకుంటారు. అంటున్నా నేను. మిస్యూజ్ అనేది ఎక్కువ అవుతుంది. చాలా అవుతుంది. ఇక వాళ్ళు సుప్రీంకోర్టు తీసుకున్న అభిప్రాయం ఏంది అంటే, ఆడదాకా వచ్చింది అంటే ఇంకా బంధంలో విలువ ఏముంది అనేది వాళ్ళు అది. అంటే ఇక దీనివల్ల మనకు 2 కోణాలు ఉంటాయి. అది సెట్ అయితే అందరు సెట్ అయిపోతారు. ఇక ఇప్పటి నుంచి కాల్స్ తక్కువ మాట్లాడుకొని జాగ్రత్తగా మాట్లాడుకుంటారు. ఇప్పటి నుంచి కాల్స్ మాట్లాడేటప్పుడు రెస్పెక్ట్తో మాట్లాడతారు అందరు. ఇంకా రైట్, కొట్టినా లేకపోతే ఏమన్నా అన్న కాల్ రికార్డ్ అవుతుంది ఎందుకు వచ్చింది అందరూ సెట్ అని అయిపోతారు. ఇక లేదా ఇక తెల్లవారులు కొట్లాడుకొని కోర్టులో ఈజీ డైవర్స్ కానీ వచ్చేస్తారు. ఇక ఏమొచ్చినాక సో ఇప్పుడు దీన్ని ఒక సాక్ష్యం కింద పరిగణించవచ్చు, కావాలనుకుంటే దాన్ని ఒక రుజువు లాగా కూడా తీసుకొని ప్రవేశపెట్టవచ్చు. ఇప్పుడు అది కీ రోల్ ఇన్ ఇండియాలో. ఇప్పుడు డైవర్స్ అనేది ఇప్పుడు ఈ డిసిషన్ తోని డైవర్స్ అనేది ఇప్పుడు కీ రోల్ చేంజ్ అయిపోతుంది. ఇప్పటి వరకు మేము కొన్ని పెట్టాలా వద్దా, పెడితే ఏమవుతుంది, ఇట్లా అని ఆలోచిస్తున్నాయి. ఇంకా దాన్ని పోరాడాల్సి వస్తుండే. కొన్ని సందర్భాలలో కాల్ రికార్డింగ్స్ని మేము కోర్టు యాక్సెప్ట్ చేయాలంటే కూడా పోరాడాల్సి వస్తుండే. ఏదో ఒక కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది కాబట్టి, సుప్రీంకోర్టు స్పష్టమైన నిర్వచనం ఇచ్చింది కాబట్టి ఇంకా కాల్ రికార్డింగ్స్ ప్లేస్ వెరీ కీ రోల్. ద హైయెస్ట్ మీకు చాలామంది ఏంటంటే మా దగ్గరకు వచ్చే కేసులలో ఏంటంటే ఇప్పుడు మ్యాట్రిమోనల్ ఇష్యూస్లో సాక్ష్యాలు ఉండవు ఎక్కువ. ఎందుకంటే 4 గోడల మధ్యలో జరుగుతుంటాయి ఏదైనా కూడా. ఇప్పుడు కొట్టారు అంటే 4 గోడల మధ్యలో జరుగుతుంది. 4 పిలిచేత కొట్టాం కదా మనం. హరాస్మెంట్ చేశారు, తిట్టడం అయినా, హరాస్మెంట్ చేయడం అయినా, ఈ పైసలు ఇవ్వకపోవడం అయినా, తర్వాత మనకు సెక్షువల్ రిలేషన్షిప్ అన్నీ 4 గోడల మధ్యలోనే ఉంటాయి. సో అవి ప్రూవ్ చేయడం అనేది కొద్దిగా కష్టం ఉంటుంది. ఇప్పుడు దానికి ఒక టెక్నికల్గా బాగా అది ఒక ఎక్స్పర్ట్లు ప్రూవ్ చేయగలుగుతారు దాన్ని. సో ఎప్పుడైతే ఇక కాల్ రికార్డ్స్ ఎంటర్ అయిపోయినాయో ఇక అది డైరెక్ట్ ఎవిడెన్స్ కదా మనకి. ఇంకా కొంచెం ఈజీ అయిపోతుంది. కొద్దిగా ఈజీ అయిపోతుంది. ఇంకా నెంబర్ ఆఫ్ కేసెస్ పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఈ దెబ్బతో ఇంకా ఇప్పటిదాకా సాక్ష్యాలు లేవు అనుకున్న వాళ్ళందరికీ సాక్ష్యాలు క్రియేట్ చేసేసుకుంటారు. ఇంకా చాలా ఇలా టిప్స్ లో వచ్చేసి ఫింగర్ టిప్స్ లో అనేది ఈజీగా అవైలబుల్ గా ఉంది. వచ్చేస్తుంది. కొంచెం మేడ్ ఈజీ అయిపోయినట్టే. ఈ దెబ్బతో డైవర్స్ అనేది కొద్దిగా ఈజీ అయిపోయినట్టే. ఎస్ అండి నాగేశ్వర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు